భార్యతో విడాకులు అసలు విషయం చెప్పిన మొగుళ్ళ రేకులు నటుడు అసలేం జరిగిందో మనప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం గనక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగుళ్ళ రేకులు సీరియల్ చాలా మంది నటీనటులకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇకపోతే ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పటికీ ఈ సీరియల్లో కనిపించిన నటీనటులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే అందులో పవన్ సాయి ఒకరు. మొగులి రేకుడు సీరియల్లో ముఖ్య పాత్రలో కనిపించాడు. ఇక తర్వాత తెలుగులో అనేక సీరియల్లో హీరోగా కనిపించాడు. దాదాపు 13 సంవత్సరాలుగా బుల్లితెరపై హీరోగా రాణిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా పవన్ సాయి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. పవన్ సాయి తన భార్యతో విడిపోయాడని, చాలా రోజులుగా వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది. ఇక తన పెళ్లి విడాకుల గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ వేశాడు పవన్ సాయి. దాని గురించి కనుక చూసుకున్నట్లయితే, నా పర్సనల్ లైఫ్ వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నేను మధు పరస్పర అంగీకారంతో చాలా కాలం క్రితమే విడిపోయాం. ఇప్పుడు మా జీవితాలు మేము బ్రతుకుతున్నాము. ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటాం. కాబట్టి ఎవరూ మా గురించి దిగులు పడకండి. నేను నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడటానికి ఇష్టపడను. కాబట్టి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు. పవన్ సాయి గతంలో మధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ కూడా సీరియల్స్ అంటూ బిజీగా ఉండే పవన్ సాయి ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఇక అందులో ఓ అభిమాని వదిన బాగున్నారా అని అడగగా నాతో ఎవరూ లేరు, నేను ఒంటరివాణి అంటూ రిప్లై ఇచ్చాడు పవన్ సాయి. ఇక దీంతో వీరిద్దరూ విడాకుల మ్యాటర్ అయితే తెరపైకి వచ్చింది. మన స్టార్ మాలో ప్రసారమైన మళ్ళీ అనే సీరియల్లో హీరోగా నటించిన పవన్ సాయి సడన్ గా సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత నుంచి కొన్నాళ్ళుగా పవన్ సాయి సీరియల్ అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం తన బిజీ లైఫ్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే పవన్ సాయి మరో కొత్త ప్రాజెక్టుతో హీరోగా మన ముందుకు రావాలి అని చెప్పేసి మనందరం కోరుకుందాం. ఛానల్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.